పాటిస్తారని కోరుతున్నాం. గౌరవ ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మరీ ముఖ్యంగా మనము భగవంతుడు చిన్న చూపు చూపించి నల్లగొండ జిల్లాలో పుట్టించి కింద ఫ్లోరైడు పైన మూసి మురికి నీరుతో ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో తెలియని బ్రతుకుతున్న ఈ రోజులలో ఒక ఆశా కిరణం లాగా మన ముఖ్యమంత్రి గారు ఇలా మూసి శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దీని మీద ఎన్నోసార్లు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంతో మందికి ఎన్నో పోరాటాలు చేసినాం. కానీ ముఖ్యమంత్రి గారు అయిన 2-3 రోజుల నుంచి ఎట్టి పరిస్థితులలో ఈ మూసీని శుద్ధీకరణ చేపించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి కాలేజీలు స్కూల్ కట్టించి ఈ ప్రాంత ఆరోగ్యాలు కాపాడుతా లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయం అన్ని బాగుండే విధంగా చేస్తానని చెప్పి ఇవాళ పుట్టినరోజు ఈ మూసీ కాలువ మీద చేసుకుంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మన నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గట్టిగా సప్పట్లతో హ్యాపీ బర్త్డే అనాలి. సప్పట్లు కాదు నాయన, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై డియర్ అవర్ డిఎం సీఎం గారు. నిండా నూరేళ్ళు ఆ శివుని ఆశీర్వాదంతో ఇవాళ మంచి పూజలు శివుని శివరాత్రి రోజు ఎట్లా చేస్తామో ఆ విధంగా స్వయంగా ఆయన చేతులతో పూజ చేసిండు. ఆ రోజు లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటాను. మేమందరం ఉన్నాం, మనమందరం కూడా పార్టీలకు అతీతంగా నల్లగొండనే కాదు రంగారెడ్డిలో కొన్ని ప్రాంతం, హైదరాబాద్ మూసి ప్రవహించే ప్రాంతం 1 కోటి మంది ఇవాళ రోగాల బారిన పడుతుంటే ఈ కార్యక్రమాన్ని కూడా హర్షించలేని దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో వండుకుంటారు, ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా, నీ డోజర్ కింద పండుకుంటా అని 2 బిల్లా దొంగలు బావబావ అని మాట్లాడతారు. వెనకటి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్టి దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు, డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మూసి ఆపనీయం. ఆ రోజు మోసపోయినాం నిన్ను చూసి, నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం, ఇంకో 60 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 70 ఏళ్ళు 30 ఏళ్ళకే 60 ఏళ్ళ కనబడతాం. కాళ్ళు వంకర అవుతాయి, పళ్ళు మొత్తం పచ్చగా అవుతాయి. ఇవాళ వంగ చేత కాదు, ఇది బతుకులు మన గ్రామాలలో చూసినాం. అందుకనే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు వారి వెంట నేను మా యువ శాసనసభ్యులు మన అనిల్ కుమార్ రెడ్డి గారు, మీ ప్రియతమ నాయకులు, మరొక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు విప్ గారు ఐలయ్య గారు, మా ఇప్పుడే తుంగతుర్తి టైగర్ మన శామిల్ గారికి, మా తమ్ముడు వీరేశం గారు, బాలు నాయక్ గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఇంకా కూడా వేదికమైన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున సమయం ఎక్కువ లేదు కాబట్టి మన ముఖ్య మంత్రివర్యులు వారు మాట్లాడింది వినాలే. ఒకటే చెప్తున్నాం, ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లైక్ తగ్గలే. 10 ఏళ్ళు అయింది, ఇంటింటికి నల్లా ఇస్తాను 6,000 కోట్లు దోషపెట్టిన మిషన్ పగిరేలా. ఎస్ఎల్బిసి సొరంగం 9 కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్కి చెప్పించాడు. నన్ను అమెరికా పంపించి దాని క్యాబినెట్లో 4,600 కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుండా 4 లక్షల ఎకరాల ఆ ప్రాజెక్టు, దాని కింద శివనగూడెం, దాని కింద బ్రాహ్మణవేలను కూడా పూర్తిగా వస్తున్నది. రేప మాప బస్వాపూర్ కూడా పూర్తి చేస్తున్నారు. దాని కింద గన్నమల్లి కూడా దాన్ని కూడా మల్లన్న సాగర్ తీసుకొచ్చి 1,00,000 ఎకరాల నీళ్లు ఇచ్చడం. ఇన్ని కార్యక్రమాలు 11 మాసాలే మన ప్రభుత్వం. నిన్న 7వ తారీఖు అందులో 3 నెలలు ఎన్నికలే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నది 8 మాసాలే. ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పే అవసరం లేదు. తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రులుగా మేము ఎమ్మెల్యేలం తేడా లేకుండా రాత్రి మగలు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా
ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా, కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీయే, అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట. ఓరు పిచ్చినా కొడుక, ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అయింది. ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు, అది రావాలి గుండెల్లో ప్రేమ. నువ్వు దొంగతనం చేసి జైల్లోకి పోయి యోగా చేస్తాను పాదయాత్ర అంటే పొద్దుడికి వెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటేనే వస్తుంది. ఒక ముసలాయన పోయి ఆడమనుకున్నాడు ఫామ్ హౌస్లో. నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు ఫామ్ హౌస్లో, ఇడికెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది నీకు. నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు, నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు చేస్తాను నిన్ను. వాళ్ళ ఆయన బాగుపడుతున్నా అంటారంట, ఆయన వాళ్ళని పండుకుంటారంట. అందుకని మీకు చెప్తున్నా, ఇంకైనా బుద్ధి తెచ్చుకోరు. అసెంబ్లీలోకి ఎందుకు వస్తున్నావంటే నేను హరీష్ రావు చాలు మా నాయన అవసరం లే అన్నాడు. మరి అసెంబ్లీలో గాడిద కొమ్ములు కాసినారా? అప్పుడు హరీష్ రావు నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా, ఎందుకో రేవంత్ రెడ్డి నాయకత్వాలు ఓడగొట్టలేకపోయాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బాగా తిరిగిండు, మరి ఎందుకో 9 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 7 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 9 స్థానాల్లో 3వ స్థానం పోయింది. అందుకనే మీ పని అయిపోయింది. ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర కాదు కదా, నువ్వు ఎన్ని ఏజాలు వేసినా నంబరు 10 ఏళ్ళు ఇచ్చిందంటే మామూలు సమయం కాదు. 10 ఏళ్ళు ఇస్తే మూసి సాఫ్ చేయలోని నువ్వు ఎందుకురా బతుకు, ఇదో బతుక 10 ఏళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా, నాకు నిజంగా రాత్రి యాదగిరి గుట్టల దగ్గర పండుకున్నా, ఎప్పుడు తెల్లాడుతుందా అని చెప్పి 4 గంటలకే లేచినాం, 6 గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళీ సీఎం గారు వచ్చినాక మళ్ళీ దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఒక ఆశ, ఒక నమ్మకం పెరిగింది, మా మూసి మా నల్లగొండ బాగుపడుతుంది అని చెప్పి ధైర్యం వచ్చిన ఈ సందర్భంలో మీ అందరికి కూడా పార్టీలో ఈరోజు ఒక మాట చెప్తే ఇంతమంది వచ్చాను. మన మీటింగ్ అని లారీలు బస్సులు పెట్టుకోలే, స్వచ్ఛందంగా కలిసి వచ్చిన మీ అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున, ఫ్లోరైడ్ కింద పైన మురికితో బాధపడుతున్న మాకు పునర్జీవితాన్ని బతుకు మీద ఆశలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మళ్ళా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మీకేం అనుమానం లేదు. ఎందుకంటే ఇది 6.5 సంవత్సరాల ప్రాజెక్టు, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు, ఆయన కళల ప్రాజెక్టు. 6.5 ఏళ్ళు అంటే ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు మళ్ళా ఎట్లా మన పార్టీ వస్తుంది, మళ్ళా సీఎం వారే ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నాకు తెలంగాణ కోసం ఆ రోజు నాటకాలు ఆడలే, నేను పదవులు వదిలిపెట్టుకొని 12 రోజులు తినకుండా కూర్చున్నా. ఇవాళ నాకు ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చిండు, నల్గొండ జిల్లాని బాగు చేసి పోరాటాల జిల్లా పేరు నిలబడటానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉందామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. అలాగే మా అనిల్ రెడ్డి గారు పొద్దున నిన్ననే శివలింగం దగ్గర పూజ చేసిపోయిన సాయంత్రం మా అనిల్ రెడ్డి చెప్పిండు, జూలూరు మళ్ళా శివారెడ్డిగూడెం గతంలోనే వారి కోటాలో పెట్టడం జరిగింది. అన్న ఎట్టి పరిస్థితుల్లో వర్షం వస్తే ఈ బ్రిడ్జి మీదికెళ్ళి పోవాలి, ట్రాఫిక్ బంద్ అవుతుంది అని చెప్పి కొత్త బ్రిడ్జి కావాలన్నారు. ఇది జాతీయ రహదారి నేషనల్ హైవేలో ఉన్నది, కానీ నేషనల్ హైవే ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఎస్టిమేట్ వేయించి హై లెవెల్ బ్రిడ్జిగా ముఖ్యమంత్రి గారు రేపు వస్తుంది కాబట్టి వారి సహకారం, వారి అనుమతి తీసుకొని తప్పకుండా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మరి ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడానికి వచ్చిన మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ
జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని సంగం శివయ్యకు పూజలు చేసి వారికి పూలు అర్పించి దశాబ్దాల క్రితం ఈ సంగం ప్రాంతంలో మూసీ నదిలో రూపాయి బిల్ల వేస్తే రూపాయి బిల్ల కనిపించేదని పెద్దోళ్ళు చెప్పింది ఇవాళ నడుస్తుంటే అలాంటి మూసీ నది మురికితో నిండిపోయి కాలుష్యం కాదు అది విషంగా మారి మా కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుంటున్న మా గీతన్నలు నేతన్నలు మా యాదవ సోదరులు మా కురుమ మిత్రులు అదేవిధంగా మా ముదిరాజు బిడ్డలు ఈరోజు ఈ ప్రాంతంలో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే మిత్రులే కాకుండా రైతులు రైతు కూలీల సంఘాల నాయకులు ఇవాళ వేలాదిగా తరలి వచ్చి మూసీ నది ఒడ్డున నిలబడి దేవుడు మాకు శాపం పెట్టిండా లేకపోతే పాలకులు మా మీద పగబట్టిండ్రా మా నల్గొండను ఒక పక్కన ఫ్లోరైడ్ పట్టి పీడిస్తుంటే మా పుట్టే బిడ్డలు నడుము వంకర కాలు వంకర కళ్ళు కనిపించకుండా మా బిడ్డలు పుడుతుంటే దేవుడికి కూడా కనికరం లేదు మా మీద అని లక్ష్మీ నరసింహస్వామికి మేము దండం పెట్టుకుంటుంటే ఈరోజు మూసి వికారాబాదు జిల్లా రంగారెడ్డి ప్రాంతంలో వికారాబాదు గుట్టల్లో అనంత పద్మనాభ స్వామి సాక్షిగా అక్కడ పుట్టిన పూసీ నది వాడపల్లి నల్గొండ జిల్లాలో 250 కిలోమీటర్లు ప్రవహించి ఒకనాడు జీవనదిగా తెలంగాణ రైతాంగానికి రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నల్గొండ జిల్లా రైతులకు జీవనదిగా ఉండి పాడి పంటలకు ఈ ప్రాంతం నెలువుగా ఉండే ఈ మూసీ నదికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవహించి నల్గొండ జిల్లా కృష్ణమ్మలో కలిసి ఒక అద్భుతమైన త్రివేణి సంగమం మూసా నది ఈసా నది కలిసి ప్రవహించి హైదరాబాదు నగరాన్ని పునీతుని చేసి హైదరాబాదు నగరం దాటుకొని రంగారెడ్డి జిల్లా దాటి నల్గొండలో ప్రవహించి నల్గొండలో ప్రవేశించి కృష్ణమ్మలో కలిసి ఈ ప్రాంత ప్రజలకు ఒకనాడు వరంగా ఉండే. మరి ఇయాల మిత్రులారా, ఇయాల వేలాది మంది యువకులు నా పుట్టినరోజనో నా జన్మదినమనో నన్ను ఆశీర్వదించాలనో నాకు అండగా నిలబడాలనో వేలాదిగా మీరు తరలి వచ్చిండ్రు. ఉదయం నుంచి అన్నం తిన్నారో లేదో నాకు తెలియదు. ఎవడైనా జన్మదినం అంటే మందు విందుతో దావత్ చేసుకుంటారు. కానీ మా నల్గొండ సోదరులు అన్నం తినకుండా ఓ పూట ఉపాసమైన ఉండి మా రేవంత్ అన్నకు అండగా నిలబడాలి, ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, ఇది ఒక జీవ నదిగా మారాలి, మా జీవితాలలో మార్పు రావాలి, మా గౌడన్నలు ఈడ ఉన్న తాటి చెట్టు కళ్ళు చేసిన మేలు తల్లి చేసిన మేలు కళ్ళు చేస్తుందని మా గౌడన్నలు చెప్తే
ఇవాళ సంటి పిల్లలకు ఆరోగ్యం కోసం కళ్ళు దాపించే సాంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. ఇవాళ ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో మా గౌడన్నలు కళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. కళ్ళు కూడా కలుషితమై ఈరోజు ఈ ప్రాంత కళ్ళును కూడా అనుమానంగా చూసే పరిస్థితి. మూసీ నదిలో చేపలు తినాలంటే ఇంతకుముందే వెంకటేశ్ అని సోదరుడు చెప్పిండు, చందమామలు ఈ ప్రాంతంలో ప్రఖ్యాతి. బుక్క బుక్కకు చందమామ చేప పెట్టుకొని తినాలని మా తాతలు చెప్పిండ్రు అన్నారు. కానీ ఇవాళ చేపలు బతికే పరిస్థితి ఇక్కడ ఉన్నదా? నేను అడుగుతున్న మా కుర్మాలు సోదరులను, ఇవాళ ఈ ప్రాంతంలో మీరు పెంచిన గొర్రెలు, ఈ ప్రాంతంలో ఆ మాంసం నల్లగొండ గొర్రెలు పొటేన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కీర్తి ఉంది. కానీ మూసీ నది ఒడ్డున పెంచిన గొర్రె పిల్లల్ని ఇవాళ గొర్రె మాంసమే తీసుకునే పరిస్థితి లేదు. మా యాదవ సోదరులు హైదరాబాద్ నగరం నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లా వరకు మా యాదవ సోదరులు మూసీలో గడ్డి పెంచి ఆ గడ్డితోని బర్రెలకు వేసి ఆ పాలు తీసుకొచ్చి నగరంలో ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్ళు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాలను ఇవాళ ప్రజలు తాగే పరిస్థితి లేదు. పాల ప్యాకెట్లు కొనుక్కొని తాగుతురు, కానీ ఈరోజు పరిశుద్ధమైన పాలను తాగే ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదు. ఒకనాడు రంగారెడ్డి జిల్లా నల్గొండ నుంచి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి వనస్థలిపురం నుంచి హయత్ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం నగరానికి వస్తే కూరగాయలతో, పాలకూరతో, పుంటికూరతో, మెంతం కూరతో, కరివేపాకుతో, టమాటాలతో, వంకాయలతో, బుడంకాయలతోని బుట్టలు బుట్టలు, తట్టలు తట్టలు ఆర్టీసీ బస్సులో పెట్టుకొచ్చి హైదరాబాదు నగరంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో, మలక్పేట ఫ్రూట్ మార్కెట్లో కూరగాయలను అమ్ముకునే వ్యవసాయ సంస్కృతి ఉండే. కానీ మూసీ కలుషితమై మూసీ నీళ్లతో పండించిన కూరగాయలు కొనే దిక్కు లేక పెట్టుబడి నష్టపోయి ఈరోజు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయమే మానేసుకొని ఇవాళ వాళ్ళ భూములను తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముదిరాజులు చేపలు పట్టే వృత్తిని మానేసి వలసలు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ పరిస్థితులు చూసిన పాదయాత్ర సందర్భంగా ఎంతో మందితో మాట్లాడినా, ఆ తర్వాత సైంటిస్టులు రాసిన వ్యాసంగాలు చూసిన, ఎంతో మందితో చర్చించిన, వాళ్ళని అడిగిన, నా నల్గొండ సోదరులు, నా రంగారెడ్డి బిడ్డల్ని కాపాడుకోవాలంటే నేను చేయాల్సింది ఏంటి అని నేను వాళ్ళని అడిగిన. వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పిండ్రు, చరిత్రలో ఎప్పుడో ఒక్కడికి ఒక అవకాశం వస్తుంది. ఇవాళ నీకు యుక్త వయసులో, చిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైనవు. ఇవాళ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిండు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నదిని హైదరాబాదు నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్గా మాడి నల్లగొండ ప్రజల్ని, నా ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళని కడుపులో బిడ్డ పడితే ఇవాళ బిడ్డలు కూడా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఆడబిడ్డలకు కడుపు అయ్యే పరిస్థితి నీళ్లతోని కలుషితంతో లేదు. ఈ నీళ్లతోని కడుక్కుంటే చర్మం బొగ్గలు వస్తున్నాయి. ఈ నీళ్ళల్లో కాళ్ళు పెడితే కాళ్ళు వాసిపోతున్నాయి. ఈ నీళ్లతోని అన్నం వండుకుంటే పచ్చగా మారి, ఈ నీళ్లు బోరేస్తే నల్లగా, ఈరోజు నల్ల మట్టి నీళ్ళల్లో కనుక్కున్నట్టు ఉన్నది. అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు, ఈ మూసీ ప్రక్షాళన చెయ్యి. ఈ మూసీ ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు, అందులో బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు. వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు. వాళ్ళు అడ్డుకుంటారు. నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిండ్రు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మంది నల్గొండ సోదరులు నేను అడుగుతున్నా, మీరు వెనక్కి గ్రామాలకు పోండి, మీ గ్రామంలో కూర్చోండి, బీఆర్ఎస్ బీజేపీలను మీ ఊర్లలో ఉండేటోళ్ళని పిలువండి. ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి. ఈ నల్లగొండ బాగుపడాలన్నా వద్దా? ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా? ఈ మూసీ మురికి నుంచి, ఈ మూసీ కాలుష్యం నుంచి నల్లగొండ బయటపడాలనా లేదా మీరు అడగండి. ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు, బీజేపీ ఓదిక్కు,
ఇవాళ మనల్ని అడ్డుకోవాలి, కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తున్నారు. కానీ సిపిఎం సిపిఐ సోదరులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి మేము అండగా నిలబడతాం, మీరు ప్రాజెక్టు ముందుకు సాగించండి అని చెప్పినందుకు మా కమ్యూనిస్టు సోదరులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేస్తే అణుబాంబు ప్రమాదం నుంచి ఆ దేశం మేలుకొని ఆ నగరాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడి అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి పదం వైపు జపాన్ దేశము ముందుకు వెళ్తున్నది. అణు విస్ఫోటనానికి బలైన హిరోషిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ మూసి వల్ల హైదరాబాద్ నగరం అణు బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది. ఈ అణు బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను ఛిద్రం చేస్తుంటే మన నగర